దేవునితో నడిచే వ్యక్తి యొక్క దృష్టి ఏ విధంగా ఉండాలి? 2 రకాల దృష్టిని చెప్పి నేను ముగిస్తాను. హానోకు దృష్టి ఏ విధంగా ఉంది? దేవునితో నడుస్తున్నాడు కదా హానోకు, ఆయన దృష్టి ఏ విధంగా ఉందంటే, 1 కుటుంబంపై దృష్టి, 2 దేవునిపై ఉన్న విశ్వాసం మీద దృష్టి. హల్లెలూయా. కుటుంబంపై దృష్టి, విశ్వాసంపై దృష్టి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కుటుంబంపై దృష్టి. హానోకు కుటుంబంపై ఎలాంటి దృష్టిని కేంద్రీకరించాడు? కొంచెం ఇండెప్త్గా వెళ్దాం. హానోకు కుటుంబంపై ఎలాంటి దృష్టిని కేంద్రీకరించాడు? దేవునితో నడిచే తండ్రిగా హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే తన ఆధ్యాత్మిక ప్రయాణంలో కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? ఆయన భాగస్వాములుగా చేశాడు. ఆయన ఒంటరిగా నడవల. కుటుంబంపై దృష్టి ఎలా ఉందంటే, నేను ఒక్కడినే దేవునితో నడిస్తే చాలు, నా పిల్లలు ఎటు నడిచినా, నా భార్య ఎటు నడిచినా, నా వాళ్ళు ఎటు నడిచినా పర్లేదు, నేను దేవునితో నడిస్తే చాలు అని ఆయన అనుకోలే. ఎవరెవరిని నడిపించాడు? కుటుంబం అంతటిని, ఆయన పిల్లల్ని, ఆయన భార్యని, కుటుంబం అంతటిని కూడా దేవునితో కలిసి భాగస్వాములు చేశాడంట. అందులో ఆ విషయంలో నుంచి మనం చూస్తే ఆయన ఎలాంటి బాధ్యత తీసుకున్నాడు, ఆ బాధ్యతలో ఎలాంటి ఆధ్యాత్మిక కోణం నుండి కూడా మనం ఈరోజు పరిశీలన చేయాలి. హానోకు చాలా మంది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుళ్ళకి విశ్వాసం ఉంచుకున్న తర్వాత నేను పరిశుద్ధంగా ఉండాలని చాలా మంది ఎవరితో మాట్లాడకుండా, వాళ్ళ పాపలు, వాళ్ళ నుంచి నేను దూరంలో ఉండాలి, వీళ్ళు పాపంలో ఉన్నారు, వీళ్ళతో నేను మాట్లాడకూడదు అంటే, ఒక సన్యాసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఉన్నట్టుగా భక్తి అంటే ఏమనుకుంటారు? నేను పరిశుద్ధుడిని, వీళ్ళ పాపులు, దేవుడు నన్ను సంధించాడు, దర్శించాడు కాబట్టి నేను పరిశుద్ధపరచబడ్డాను, వీళ్ళలో పాపం ఉంది కాబట్టి నేను వీళ్ళతో నడవకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళ వైపు నేను చూడకూడదు, వీళ్ళు పాపంలో ఉన్నారు అని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా? కానీ హానోకు 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ, ఆయన కుటుంబాన్ని కూడా దేవునిలోకి ఎలా నడిపించాడు అంటారు? కేవలం ఆయన నడిచిన విధానాన్ని బట్టి వాళ్ళ పిల్లలు ఆయన్ని చూసి దేవునిలోకి వచ్చారు. ఇప్పుడు నేను దేవునితో నడుస్తున్నానని చెప్పి నా కుటుంబంతో నాకు సంబంధం లేదు, నా కుటుంబంలో నా భార్య లేకపోతే నా భర్త దేవుణ్ణి నమ్మలేదు, లోకంలో ఉన్నారు, వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, చేయడానికి కార్యాలన్నీ చేస్తానే ఉన్నారు, కాబట్టి వాళ్ళని నేను ద్వేషించాలి, దేవుడిని నేను ప్రేమించాలి, దేవుడి కోసం తల్లి నేను తండ్రి నేను విడిచిపెట్టాలన్నది, కాబట్టి వెళ్ళి నుంచి నేను దూరంగా వెళ్ళాలని వదిలేసి వెళ్ళిపోకూడదు. హానోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళా, సన్యాసి జీవితం జీవించలా, కుటుంబంలోనే ఉన్నాడు. కుటుంబంలో ఉంటూ తనకు అప్పగించినటువంటి కుటుంబ బాధ్యతలన్నిటినీ నిర్వహిస్తూనే దేవునితో నడిచాడు. హల్లెలూయా. నువ్వు దేవునితో నడుస్తున్నానని నీ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన ఉంది కదా అని చెప్పి ప్రార్థనకు పరుగున వస్తూ ఇంటి దగ్గర ఉన్నటువంటి నీ పనుల విషయంలో బాధ్యతలు నిర్లక్ష్యం చేయొద్దు. సంఘంలో ప్రార్థనలు ఏర్పాటు చేయబడినాయి అని చెప్పి దేవుడే నాకు ముఖ్యమని దేవుడు నీకు ఇచ్చిన నీ కుటుంబ బాధ్యతను నిర్లక్ష్యం చేయొద్దు. నీ భర్తకి భార్యగా నీకు ఒక బాధ్యత ఉంది. నీ భర్తకు నువ్వు బాగోగులు చూడాలి, వండి పెట్టాలి, కావాల్సినవన్నీ చేసి పెట్టాలి, నీ పిల్లలకు నువ్వు చేసి పెట్టాల్సినవి, నీ ఇంట్లో నీ బాధ్యతలు నెరవేర్చాలి. భర్తగా నీ బాధ్యతలు నీ భార్య పట్ల నువ్వు నెరవేర్చాలి, నీ పిల్లల పట్ల నువ్వు నెరవేర్చాలి. నీ బాధ్యతలను సక్రమంగా నువ్వు నెరవేర్చకుండా వాటన్నిటిని తుంగలో దొక్కేసి దేవుని సన్నిధికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యా వందనాలు స్తోత్రాలు అంటే ఉపయోగం లేదు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. ఇంట్లో నువ్వు కుమారుడిగా ఉన్నావా? నీ కుమారుడిగా నీ యొక్క బాధ్యత ఏంటి? నీ తల్లికి నువ్వు ఏ విధంగా సహాయం చేయగలవు, నీ తండ్రికి నువ్వు ఏ విధంగా సహాయం చేయగలవు, నీ బాధ్యత ఏంటి అది ఎరగాలి. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నెరవేర్చాలి. ఉద్యోగం చేస్తే నేను ఇంట్లో ఏ పని చేయను, ఉద్యోగం చేయడమే నా బాధ్యత అనుకుంటారు చాలా మంది. నువ్వు ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా పెద్ద కలెక్టర్ అయినా అవ్వచ్చు, కుటుంబంలో నీకు ఒక స్థానం ఉంది. ఒక భర్తగానో ఒక కొడుకుగానో నీకు కొన్ని బాధ్యతలు దేవుడు పెట్టాడు కుటుంబ బంధంలో. ఆ బాధ్యతలను కూడా నువ్వు నెరవేర్చాలి, బ్యాలెన్స్ చేయాలి. చాలా మంది పురుషుల్లో కనిపించేది ఏంటంటే, మేమంతా కష్టపడి వస్తాం, ఇంటికి వస్తే నువ్వే మాకు చేసి పెట్టాలి. నువ్వు తిరిగి కష్టపడుతున్నావు, ఇంట్లో ఉన్న ఆమె ఎంత కష్టపడుతుంది అది కనిపిస్తుందా?
నీకు ఆదివారం వారంలో ఒక్కరోజు నీకు సెలవు ఉంటుంది కదా. సెలవు ఉన్న రోజు ఇంట్లో కూర్చుని ఇంటానికి రెండింతలు పని పెడతావు నువ్వు. నాకు అది వండి పెట్టు, ఇది వండి పెట్టు, ఈరోజు టీవీలో ఈ ప్రోగ్రాం వస్తుంది, నేను చూస్తూ కూర్చోవాలి. చపాతీ చేస్తావా, ఆమ్లెట్ వేస్తావా, బ్రేక్ఫాస్ట్. నువ్వు చపాతీ చేయాలంటే ఎంత చాకరీ చేయాలి ఆ ఇంట్లో ఆడమనిషి ఆలోచన వస్తుందా, ఆ గుర్తింపు వస్తుందా? లేదు. కూర్చుని మంచినీళ్ళు తీసురా, వేడి నీళ్ళు పెట్టు, స్విచ్ అయ్యి, స్విచ్ కట్టే. ఇక్కడి నుంచి లేచి ఫ్యాన్ స్విచ్ చేసుకోవటానికి కూడా బద్ధకం అనమాట వీళ్ళకి. మిగిలిన రోజులు మరి ఆఫీసుల్లో ఉద్యోగాల్లో పనులు చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తారో మరి. ఇంట్లో స్త్రీ వీళ్ళకి ఒక బానిసలాగా కనిపిస్తుంది. నువ్వు అట్లా ఇంటి దగ్గర అజమాయిషి చేసి అరిసి పనులన్నీ చేర్చుకుని దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు ప్రభువా, నీకు వందనాలయ్యా, స్తోత్ర, నా తల్లిని తండ్రిని నేను సన్మానిస్తున్నానయ్యా, నా భార్యను ప్రేమిస్తున్నానయ్యా, నా భర్తను గౌరవిస్తున్నానా. ఇక్కడికి వచ్చి వాక్యాలు వల్లిస్తే కుదరదు. హానోకు జీవితంలో దేవునితో కలిసి నడిచాడు అంటే తన కుటుంబ బాధ్యతల్లో సక్రమంగా నెరవేర్చాడు. వాళ్ళ పిల్లలు గాని భార్య గాని ఆయన నడవడిని బట్టి వాళ్ళు కూడా దేవునిలోనికి అడుగులు వేయగలిగారు. కేవలం వాక్యాలు వల్లించడం కాదు, నీతులు చెప్పటం కాదు, ఆ చెప్పే నీతుల్ని నీ కుటుంబ జీవితంలో కూడా నువ్వు వేయాలి, నెరవేర్చాలి. వాళ్ళు చూస్తారు కాబట్టి నువ్వు చెప్పేదాన్ని నమ్మినా నమ్మకపోయినా నీ జీవితం అక్కడ కనిపిస్తుందిగా. నువ్వు చెప్పేదేమో నీతిగా ఉండి చేసేదేమో రోతగా ఉంటే నీ నీతి మాటలు ఏమవుతాయి? హానోకు జీవితంలో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హానోకు తన కుటుంబం మీద బాధ్యత కలిగిన వాడిగా కుటుంబానికి తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ద్వారా వాళ్ళ హృదయంలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ బిడ్డలకు ఆయన ఇచ్చిన ఆస్తి దేవుని పట్ల ఉన్న విశ్వాసం. హల్లెలూయా. మన బిడ్డలకు కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి సహవాసం ద్వారా ఏర్పడిన ఆ విశ్వాస బంధం అనేది ఉంది. ఆ విశ్వాసాన్ని నీ బిడ్డలకు నువ్వు ఇవ్వగలిగితే అది నీవు వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి అండి. నువ్వు కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా, కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఒక్క రోజులో అవ్వజేసేయచ్చు. లేరంటారా? కొన్ని లక్షలు ఇస్తే వాడు తాగి 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 లేకపోతే జోదమాడి ఎవరికో రాసేసి మత్తులో ఉండి చేసిన వాళ్ళు లేరా? కష్టపడి తండ్రి సంపాదించి కోట్లు కూడబెట్టి కొడుకు చేతిలో పెడితే వాడికి కష్టం విలువ తెలియకుండా పెంచితే ఇలా చిటికేసలో ఖర్చు పెట్టేస్తాడు ఆ కోట్లు. జీవితాంతం కష్టపడి వైబురు పెండ్లు ఉన్నట్టు జీవితాంతం కష్టపడి హల్లెలూయా. జీవితాంతం తండ్రి కష్టపడి తీసుకొచ్చి రెక్కలు అరిగిపోయేలాగా కష్టపడి సంపాదించిన ఆ ఆస్తి ఒక్క రోజులో లేకుండా చేసేస్తాడు వీడు. ఆ జీవితం అంతా కష్టపడిన కష్టం ఏమైపోయింది? బూడిదలు పోసిన పన్నీరు అయిపోయిందా లేదా? అదే నువ్వు దేవుని పట్ల విశ్వాసంతో నువ్వు నడుస్తూ ఉండే నీ బిడ్డలు కూడా చూసి ఆ విశ్వాసాన్ని నేర్చుకుంటే నీకంటే ఎక్కువగా సంపాదిస్తారా. హల్లెలూయా. ఇక్కడ హానోకు జీవితంలో వారి బిడ్డలకు ఇచ్చాడు ఆ విశ్వాసాన్ని. అలాగా అంత మాత్రమే కాకుండా అందులో రెండో అంశం ఏంటంటే వారసత్వం. భక్తిలో వారసత్వం, విశ్వాసంలో వారసత్వం, దేవుని మీద ప్రేమ కలిగి ఉండటంలో వారసత్వం, దేవునితో కలిసి నడవటంలో వారసత్వం. కుటుంబం పట్ల హానోకు దృష్టి ఎలా ఉందో చూస్తున్నాం. అందులో మొదటి అంశంగా బాధ్యతలు. ఈయన బాధ్యతలను నెరవేరుస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా వాళ్ళ పిల్లలకు ఈయన విశ్వాసాన్ని ఆస్తిగా ఇచ్చాడు. అది మొదటి పాయింట్. రెండవది వారసత్వంగా పిల్లలకి వారసత్వాన్ని లెగసీ అంటారు. కంపెనీ ఒకళ్ళు ఏర్పాటు చేశారనుకోండి, వాళ్ళ పిల్లలు దానికి సిఇఓగా వస్తారు ఆస్తులకు సంబంధించి. అంతేనా? ఎవరైనా కంపెనీ పెట్టాడండి తండ్రి, కంపెనీ కొనసాగిస్తూ ఉన్నాడు, వాళ్ళ పిల్లోడిని పెంచి పోషించి పెద్దోడైన తర్వాత వాడిని తీసుకొచ్చి దీనికి ఎండీగా చేస్తాడు. అంటే ఏంటి? వారసత్వం, లెగసీ ఇటు వస్తుంది అనమాట. ఇక్కడ హానోకు కుమారుడైన మెతూషెల బైబిల్ గ్రంథంలోనే ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా ఎక్కువ కాలం బ్రతికిన వాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతూషెల. హల్లెలూయా. అంటే హానోకు తన కుమారుడికి దేవుని భయాన్ని నేర్పాడు.
దేవుని యందు భయము, దేవునితో కలిసి నడవడం అనేది వారసత్వంగా హానోకు మెతుషెలకు ఇచ్చాడు. మెతుషెలకు ఆ భయాన్ని నేర్పించడాన్ని బట్టి దేవునితో కలిసి నడవటము, దేవుని యందు భయము, భక్తి హానోకు మెతుషెలకు నేర్పించడాన్ని బట్టి మెతుషెల చాలా సంవత్సరాలు బ్రతికాడండి. హల్లెలూయా. మరి ఈ రోజు మనము మన పిల్లల కోసం దేవునితో ఒక చక్కని రిలేషన్షిప్ని వాళ్ళకి నేర్పిస్తున్నామా? మొదట మనము హానోకు వలె దేవునితో కలిసి నడవాలి. తర్వాత మన పిల్లలకు కూడా ఆ రిలేషన్షిప్ని వాళ్ళకి మనం నేర్పించాలి. ఇక మూడవది, దేవుడితో కలిసి నడిచేవాడు హానోకు దృష్టిలో కుటుంబ వాతావరణం. మూడో పాయింట్, కుటుంబ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేశాడో తెలుసా? హానోకు కుటుంబం అంట శాంతి, సమాధానము, ప్రార్థనతో ఉండేదంట. హల్లెలూయా. దేవునితో కలిసి నడిచే వారి కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. మనం దేవునితో నడిస్తేనే మన కుటుంబం దేవుని మార్గంలో నడుస్తుందండి. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి ఆ కుటుంబంలో ఎప్పుడు శాంతి లేకుండా చూసుకోలేదు, ఎప్పుడు శాంతి ఉండేలా చేశాడు. శాంతి అంటే మనశ్శాంతి. ఎప్పుడు సమాధానం ఉండేలా చూసుకున్నాడు ఇంట్లో. ఒకవేళ దేవుణ్ణి ఎరగని పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఇంకొకళ్ళు, ఒకవేళ హానోకు భార్య హానోకుతో రివర్స్ లో మాట్లాడినా ఆమెతో గొడవ పడకుండా సమాధానంగా ఇద్దరి మధ్యలో శాంతి ఉండేలాగా చూసుకున్నాడు. దేవునితో కలిసి నడిచే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటో తెలుసా? కుటుంబంలో శాంతిని ఉండేలా చూసుకోవాలి, కుటుంబంలో సమాధానం ఉండేలా చూసుకోవాలి. ఈ శాంతి, సమాధానం కుటుంబంలో ఉండాలి అంటే కుటుంబంలో ప్రార్థన ఉండాలి. దేవునితో కలిసి నడిచే వ్యక్తి తను ప్రార్థన చేయాలి, తన కుటుంబాన్ని కూడా ప్రార్థనలో నడపాలి. అందుకే కుటుంబ ప్రార్థన అనేది మన జీవితాల్లో ఉండాలి. ఆ కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యానికి పెద్దపీట వేయాలి. కుటుంబం అంతా కలిసి దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకుని కుటుంబం అంతా కలిసి ఆ పుస్తకాన్ని స్టడీ చేసి ఆ కుటుంబము ఆ వాక్యాన్ని ధ్యానం చేసి దాని గురించి కుటుంబం అంతా మాట్లాడుకుని అప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి చదివిన వాక్యాన్ని బట్టి. ఆ తదుపరి మీ విజ్ఞాపనలు, మీ అవసరతలు, మీ సమస్యలు దేవుని దగ్గర మీరు చెప్పాలి. అలాంటి రిలేషన్ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు కూడా పడిపోదండి. బిడ్డలైన వారు కూడా మీతో ఓపెన్ గా మాట్లాడగలుగుతారు. వాళ్ళకి ఎదురే ఛాలెంజెస్ ఏమున్నా కూడా ఫ్రీగా మీతో చెప్పగలుగుతారు. ఇది కుటుంబం పట్ల హానోకు ఉన్నటువంటి దృష్టి. ఏం చేశాడండి హానోకు? ఆయన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో సక్రమంగా ఉన్నాడు, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాడు. తద్వారా బిడ్డలకు దేవుని యొక్క విశ్వాసాన్ని ఆస్తిగా ఇచ్చాడు. ఆ ఆస్తిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ తన కుమారుడైన మెతూషలకు ఆ విశ్వాసాన్ని కొనసాగింపుగా ఇచ్చాడు. అంటే తన యొక్క వారసత్వాన్ని, భక్తి వారసత్వాన్ని బిడ్డలకు అందించాడు. ఆ బిడ్డలకు అందించడం మాత్రమే కాకుండా ఆ వారసత్వం నిలబడాలి అంటే కుటుంబంలో ఏముండాలి? 3 విషయాలు ఉండాలి. ఏముండాలి? శాంతి, సమాధానం, మూడోదండి ప్రార్థన. ఈ 3 విషయాలు ఉండేలాగా చాలా జాగ్రత్త పడ్డాడు ఆయన. ఇది కుటుంబం పైన హానోకు యొక్క దృష్టి. ఇప్పుడు విశ్వాసంపై హానోకు దృష్టి ఏంటో మనం క్విక్గా చూద్దామండి. హెబ్రీ పత్రిక 11:5 మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆయన యొక్క విశ్వాసం నిరంతరం ఉంది. విశ్వాసం పట్ల ఆయన దృష్టి ఎలా ఉందంటే ఆ విశ్వాసాన్ని నిరంతరం కొనసాగించాడు. అంటే కేవలం ఆదివారం చర్చికి వెళ్ళడం మాత్రమే విశ్వాసం కాదు. ఏంటి? ఆదివారం చర్చికి రావటంతోనే నాకు దేవుడి మీద విశ్వాసం ఉందండి, బోర్డులంతా విశ్వాసం ఉంది కాబట్టి నేను చర్చికి వస్తున్నానండి, లేకపోతే చర్చికి వస్తానా నేను? అది సరిపోదు. ప్రతి క్షణం కూడా దేవుడు మనతో ఉన్నాడని నమ్మకంతో బ్రతకాలి. హానోకు ఏకాంతంలో కూడా దేవునితోనే ఉన్నాడండి. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరూ విశ్వాసాలందరూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటాం, దేవుడితో ఉన్నాం అంటాం. మరి మనం ఒంటరిగా ఎవ్వరూ లేకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో కూడా దేవుడితోనే నడుస్తున్నావా? దేవుడితోనే కలిసి ఉంటున్నావా? మన హృదయం దేవునికి నచ్చినట్లుగానే ఉంటుందా? ఆదివారం మాత్రం విశ్వాసం చాలా బలంగా ఉంటుంది.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటాం ఆదివారం మాత్రం. అయిపోగానే ఆదివారం కూడా మందిరం అయిపోగానే బయటకు వెళ్ళంగానే నీ విశ్వాసం ఏమవుతుంది? కానీ ఇక్కడ హానోకు విశ్వాసం మీద దృష్టి ఎలా ఉందంటే నిరంతర విశ్వాసం అయింది. నిత్యము అనుక్షణము కూడా దేవుని మీద విశ్వాసం. దేవుడు నిరంతరం నన్ను చూస్తున్నాడు, అనుక్షణం నన్ను ఆయన పరిశీలన చేస్తున్నాడు అనే దృష్టితో ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఇది మొదటి అంశం అయితే విశ్వాసం మీద దృష్టిలో. రెండవది ఏంటంటే లోకానికి భిన్నంగా బ్రతకటం. హల్లెలూయా. లోకానికి భిన్నంగా బ్రతకడం అండి. హానోకు ఉన్న పరిస్థితుల్లో లోకం ఎలా ఉందో తెలుసా? హానోకు జీవించిన కాలంలో లోకం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి చూద్దాం రండి. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో లోకం అంతా పాపంతో నింపబడిందంట. అది ఒకసారి చదవాలి మీరు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం బిగ్గరగా ఎవరైనా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి సంతాపపడును. దేవుడు అసలు సృష్టిని ఎందుకు చేశానని సంతాపడ్డాడంటే ఆ రోజుల్లో ప్రజల హృదయము భయంకరమైన పాపంతో, నరుల హృదయము పాడైపోయింది, పాపంతో నింపబడిపోయినటువంటి ఆ కాలంలో హానోకు చెడు అంతటికి వ్యతిరేకంగా పవిత్రంగా జీవించాడు. హల్లెలూయా. చెడు కాలంలో కూడా హానోకు పవిత్రంగా బ్రతికాడండి. దానికి కారణం ఏంటంటారు? దేవునిపై విశ్వాసం నిరంతరంగా కొనసాగించడాన్ని బట్టి లోకపు ఆశలు హానోకు హృదయంలోనికి ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేదు? ఇందాక కుటుంబ జీవితంలో 3 ఉన్నాయి. శాంతి, సమాధానం, ప్రార్థన. ఈ 3 ఆయన మెయింటైన్ చేయడాన్ని బట్టి ఆయన హృదయంలోనికి లోకంలో ఉన్నటువంటి పాపం ప్రవేశించలేదు. లోక పోకడలు ఆయనలోనికి రాలేదు. లోక పోకడలకు ఆయన వ్యతిరేకంగా జీవించాడు. పాపానికి విరుద్ధంగా పవిత్రంగా జీవించాడు. విశ్వాసం పట్ల దృష్టి ఉన్నవాళ్ళు లోకములో ఉన్నటువంటి పాపానికి భిన్నంగా జీవిస్తారు. హల్లెలూయా. ఏం చేస్తాం? నిరంతర విశ్వాసం మనలో ఉంటే లోక పాపానికి మనం భిన్నంగా బ్రతుకుతాం. లోకానికి భిన్నంగా బ్రతుకుతాం. అంత మాత్రమే కాదండి, అలా బ్రతకడాన్ని బట్టి హానోకు దేవునికి ఇష్టుడయ్యాడు. హల్లెలూయా. విశ్వాసం మన హృదయంలో ఉన్నప్పుడు అల్టిమేట్గా మనకి కావాల్సిన అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవునికి నేను ఇష్టడుగా ఉంటున్నానా? హానోకు హృదయంలో ఎప్పుడు ఉండే ఆలోచన ఏంటంటే దేవునికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. చూడండి, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి, ముగించుకుందాం. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాస మూలముగా, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడబడినట్లు కొనుకోబడిను. కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనుపోయిను గనక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టడై ఉండలేము. నిజమైన విశ్వాసం హానోకులో ఉంది కనుక హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అంటే మన విశ్వాసం దేవునికి సంతోషాన్ని కలిగిస్తుందా? ఈరోజు హానోకు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన విశ్వాసం దేవునికి సంతోషాన్ని కలిగించింది. దేవునికి ఇష్టడుగా హానోకు ఉండగలిగాడు. ఈరోజు నీవు నేను ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. మన విశ్వాసం దేవుణ్ణి సంతోషపెడుతుందా? మన నిర్ణయాలు, మన మాటలు దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నాయా? పరిశీలన చేయాలి. మన విశ్వాసం దేవుణ్ణి సంతోషపెడుతుందా? దేవుడు కూడా హానోకుని ఆయన నాకు ఇష్టడు అని సాక్ష్యం చెప్పినట్టుగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నామని సాక్ష్యం చెప్పగలరా? ఆలోచన చేయండి. మనందరం విశ్వాసులమేగా. యేసుప్రభుని నమ్మిన వాళ్ళం విశ్వాసులమేగా. విశ్వాసిగా ఉన్న నీవు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని ఇష్టపడుతున్నాడా? విశ్వాసానికి తగిన జీవితం నీలో ఉందా? హానోకు జీవితంలో విశ్వాసం స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
ఆ హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాసిగా మారిన మన అల్టిమేట్ గోల్ ఏంటంటే, నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈరోజు సూటి ప్రశ్న, ఈ మాటలు వింటున్న మీరు దేవునికి ఇష్టలుగా ఉన్నారా? ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారా? లోకానికి భిన్నంగా జీవిస్తున్నారా? పాపానికి భిన్నంగా జీవిస్తున్నారా? అపవిత్రత నుంచి దూరంగా జీవిస్తున్నారా? హానోకు అయితే బాధ్యతలు చక్కగా నెరవేర్చాడు, ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేశాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కుటుంబం మీద ఆయనకు దృష్టి ఉంది, విశ్వాసం మీద ఆయనకు దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టికోణాలతో ఆయన కుటుంబాన్ని విశ్వాసంలో ముందుకు నడిపించాడు. ఈయన ఇష్టడుగా మారాడు, కుటుంబాన్ని కూడా దేవునికి ఇష్టలుగా మారేలా చేశాడు. మరి మనం విశ్వాసులుగా ఉన్న మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ఇష్టలుగా ఎంచుతున్నాడా? ఎందుకంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలే ఉండడా అసాధ్యమైన వాక్యం చెప్తుంది. హానోకు విశ్వాసంతో ఉన్నాడు కనుక దేవుడు ఆయన ఇష్టపడ్డాడని వాక్యం చెప్తుంది. మరి ఈరోజు నీవు కూడా అదే విశ్వాసం అని పిలువబడుతున్నావా? హలో, పిలువబడుతున్నారా? టైం అయిపోయింది, లెగాలి. ఇంకా మంచి స్లీపింగ్ ఎపిసోడ్ అయిపోయింది. నిద్రలో నుంచి బయటికి రండి, చివరి మాటలు వినండి. మీరు విశ్వాసులైతే, విశ్వాసం మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలి. ఇష్టపడుతున్నాడా? ఇష్టపడిన ప్రవర్తన మీలో ఉందా? మీ మాటలు దేవుడు ఇష్టపడుతున్నాడా? మీ ప్రవర్తన దేవుడు ఇష్టపడుతున్నాడా? మీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? అలా ఇష్టపడే లెక్కైతే మీ కుటుంబం కూడా హానోకు దేవునికి ఇష్టడుగా మారాడు కనుక హానోకు కుమారుడైన మెతుషల దేవునిలో భయాన్ని కలిగి నడిచాడు. మీరు దేవునికి ఇష్టలుగా నడవరు, మీ పిల్లలు మాత్రం మీకు ఇష్టలుగా ఉండాలి. మీరు దేవునికి ఇష్టలుగా కుటుంబంలో సమాధానం ఉండదో, శాంతి ఉండదో, ప్రార్థన ఉండదో, దేవుడు మాత్రం మీ పిల్లల్ని దీవించేయాలంతే, ఆశీర్వదించేయాలంతే. ఇవన్నీ మూలాలండి. ఏమండి, పిల్లలు లేకుండా స్లాబ్ నిలబడుతుందా? చెప్పండి, నిలబడదుగా. చక్రాలు లేకుండా బండి ఉండదా? మరి ఇవి మూల స్తంభాలు. నీ కుటుంబంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అవేవి లేకుండా నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు. హానోకు మనకి చక్కని పాఠాలు నేర్పిస్తున్నాడు. వాటిని బట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మనము ఆయనకి ఇష్టలుగా ఉన్నామా? మన కుటుంబాన్ని ఆయనకి ఇష్టలుగా మారుస్తున్నామా? పరిశీలన చేసుకుందాం.